అందరికీ నమస్కారం. సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పడినట్లే ఆయన వర్గానికి కూడా చెక్ పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా కూడా అంబటి రాంబాబు గారు 3 దఫాలుగా పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఆయన కోడెల శివప్రసాద్ గారి మీద భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మినిస్టర్స్ సెకండ్ టైము మినిస్టర్లుగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో కూడా ఆయనకు మంచి మంత్రి పదవి కూడా దక్కటం కూడా జరిగింది. మంత్రి అయిన తర్వాత తన వాక్చాతుర్యంతో కూడా అదరగొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే 2024లో సత్తెనపల్లిలో ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి యూటర్న్ రాజకీయాలు తీసుకున్నారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ గుంటూరు జిల్లాకు ఆయన బదిలీ చేయడం జరిగింది. అయితే పల్నాడు జిల్లాలో ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ మీద ఆయనకు మమకారం అయితే పోలేదు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన వర్గానికే ఇన్ఛార్జి పదవి కేటాయించుకునేలా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అనేక మంది చాలాసార్లు సిఫార్సులు తీసుకెళ్లారు. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు తన శిష్యుడిని అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఆడ మెయిన్ కూడా ఆ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కాపులకి రెడ్లకి మెయిన్ అక్కడ వారు ఉంటుంది వైసీపీలో. రెడ్డి వర్గానికి కనుక ఇన్ఛార్జ్ పోస్ట్ కనుక ఇస్తే ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని తీసుకెళ్లిన సందర్భాలు మనం చూసాం. అయితే అనూహ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి నర్సరాపేట డాక్టర్ అయినటువంటి నకిరికల్లు మండలానికి చెందినటువంటి గుజ్జుల బ్రహ్మారెడ్డి గారి కుమారుడు మనకి సుధీర్ భార్గవ్ రెడ్డి గారికి కూడా ఇన్ఛార్జి పదవి కేటాయిస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకోవడంతో అంబటి రాంబాబుకు చెక్ పడినట్లయింది. వీరు గతంలో కూడా నర్సరాపేట కేంద్రంగా కూడా వీళ్ళు రాజకీయాలు చేసినటువంటి సందర్భాలు అయితే మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అటు అంబటి రాంబాబుకు చెక్ పడినట్లయింది. రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళకు కూడా ఇప్పుడు చెక్ పడినట్లయింది. సో సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కొత్త వ్యక్తి, అక్కడ రాజకీయాలు కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో అక్కడ ఉన్నటువంటి కాపులను అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఇరువురిని కనుక కలుపుకొని కనుక వెళ్తే అక్కడ అద్భుతాలు చేయొచ్చని కూడా తెర వెనకైతే చెప్తా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా పలు అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు. యువకుడైనటువంటి ఒక డాక్టర్కు అక్కడ సీటు కేటాయించడం కూడా సాహసం అని చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో కూడా ఆయన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో మరిన్ని వైసీపీ ఎదుగుదలకు అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతానికి ఆయన అన్ని వర్గాలను కలుపుకొని ఏ విధంగా ముందుకు పోతారనేది కూడా తెర వెనక మరి మనం చూడాలి మరి. సో దీంతో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో రుణం తీరినట్లయింది.